ఎందుకు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం ఇంకా బాధపడాలి? సాతానుకు మన మీద ఇంకా అధికారం ఉండాలి. ఎందుకో తెలుసండి, నీవు నమ్మిన దేవుణ్ణి నీవు విడిచిపెట్టినప్పుడు, నీవు నమ్మిన దేవునితో నీవు సహవాసం చేయనప్పుడు, నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించడం అభ్యాసం చేసుకున్నప్పుడు, నీవు దేవుని మాటలు నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, నీవు యేసు ప్రభువుని విసిగించినప్పుడు, ఆయన్ని బాధ పెట్టినప్పుడు, ఆయనకి ఇష్టం లేని చేసినప్పుడు దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావు. సైతాను నిన్ను ఆవరిస్తాడు. ఎప్పుడనండి మన యేసయ్యకి ప్రేమించటం, దీవించటం, ఆశీర్వదించటం, క్షమించటం తప్ప శిక్షించటం, శ్రమ పెట్టడం, బాధ పెట్టడం, నాశనం చేయటం చేతకాదు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, కీడు చేయలేనివాడు. మరి అందుకనే దేవుడు మనల్ని మంచిగా చూస్తూ ఉంటే మనకు యేసు ప్రభు అంటే చులకనైపోయి ఆయన దగ్గర అన్నీ తీసుకుంటాం, ఆయన్నేమో ఏడిపిస్తాం.